ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేస్తున్నాము. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనము. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత మాండుక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ మహావాక్యం. అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. మాండుక్యంలో మనకు తెలుసు 4 ప్రకరణాలు ఉంటాయని. ఆగమ ప్రకరణము మొదటి ప్రకరణమని, అందులో జీవబ్రహ్మ ఏకత్వ నిరూపణము ఆగమముల నుంచి అంటే వేదం నుంచి అంటే వేదాంతమైన మాండుక్యోపనిషత్తు మంత్రాలుగా కలిగినటువంటి 12 మంత్రాలు 29 కారికలతో ఉన్నటువంటి మొదటి ప్రకరణమని. రెండవది వైతథ్య ప్రకరణము, వితథము అనగా మిథ్య. వైతథ్య ప్రకరణం అంటే మిథ్యా ప్రకరణం, అంటే మిథ్యయే ప్రకరణం అని కాదు, అక్కడ మిథ్య తొలగించుకునే ప్రకరణం అని అర్థం. ఉం? మధ్యమ పద లోప సమాసం అంటారు దాన్ని. వైతథ్య నివృత్తి ప్రకరణం, జగన్ మిథ్యాత్వాన్ని నిరూపించి దానిని నివృత్తి చేసుకోవడం. 38 కారికలు మంత్రాలు మొదటి ప్రకరణంలోనే అయిపోయాయి. మూడవది అద్వైత ప్రకరణం. అద్వైత ఆత్మను మరికొంచెం గట్టిగా నిరూపించి మనకు ఈ అనాత్మ అనేటటువంటిది నిత్యం కాదని, ఆత్మ సత్యమని అద్వైతాన్నే పాదుకొలిపేటటువంటి స్థిరపరిచేటటువంటి ప్రకరణం అద్వైత ప్రకరణం 48 కారికలతో ఉంది. అలాత శాంతి ప్రకరణం. అలాతము అంటే ఫైర్ బ్రాండ్, కోరివి అంటాం కదా, అది. ఈ కొరివి ఏమిటి? మన శరీరంలోనే ఉంది ఈ కొరివి. ఆ కొరివి చల్లారడమే అలాత శాంతి ప్రకరణం. ఇందులో రకరకములైనటువంటి వాదోపవాదములు ఉంటాయి. ఇతర దర్శనాలలో ఏ విధముగా అద్వైతాన్ని వాళ్ళు త్రోవ పట్టించి అద్వైతాన్ని ఖండించడానికి ప్రయత్నిస్తారో వాటిని అన్నిటినీ ఈయన మాట్లాడి అవైదిక వేదబాహ్యమైనటువంటి దర్శనాలను ఖండించి అజ్ఞానజనిత అధ్యాసాన్ని నిరూపించి ఆత్మజ్ఞానాన్ని మనకు పాదుకొలుపుతారు, స్థిరపరుస్తారు. ఇవి జనరల్గా ఈ 4ంటికి గురువు గారు జనరల్ ఇంట్రడక్షన్ ఇచ్చి ఉన్నారు ముందు మనకి. చదివాం మనం. ఇప్పుడు ఆగమ ప్రకరణానికి వ్రాసినటువంటి ఉపక్రమ భాష్యము లేక సంబంధ భాష్యము లేక ఆరంభ భాష్యము అనేటటువంటి భాష్యాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాం. జీవబ్రహ్మైక్య నిరూపణం. Now, now starts the introduction, specific introduction to the first part. ఏం చేశారు ఆయన? క్రికెట్ ఫీల్డ్లోకి మొట్టమొదట కెమెరా పట్టుకుని వెళ్ళి కెమెరామెన్ ఏం చేస్తాడు? మొదట ఆ గ్రౌండ్ అంతా చూపిస్తారు. ఆ గ్రౌండ్ చూపించిన తరువాత పిచ్ దగ్గరికి పోతారు. పిచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టంప్స్ ఎంపైర్ని చూపిస్తారు. తర్వాత బౌలర్ ఫేస్ క్లియర్గా తెలిసేటట్టు, బ్యాట్స్మెన్ ఫేస్ క్లియర్గా తెలిసేటట్టు చేస్తారు. ఇక్కడ కూడా అదే. ముందు వేదాంతం అంటే ఏమిటి? ఈ వేదాంతంలో ఈ 4 ప్రకరణాలు ఎక్కడున్నాయి? ఈ 4 ప్రకరణాల్లో ఒక్కొక్క ప్రకరణంలో ఏం ఉంటాయి? ఈ అద్వయ బ్రహ్మను బోధించబోతున్నారు అని 2 మంగళ శ్లోకాల ద్వారా మనకు 3 అవస్థలను కూడా బోధించి ఆ మంగళ శ్లోకాలైన తరువాత ఒక్కొక్క ప్రకరణంలో ఏమేమి ఉంటుంది అంటూ విడివిడిగా జనరల్ ఇంట్రడక్షన్ రాసి ఇప్పుడు ఫస్ట్ చాప్టర్కి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇంకొంచెం జూమ్ చేసి ఆ ఫస్ట్ చాప్టర్ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉండేటటువంటి విశేషాలు ఏమి చదవబోతున్నామో ఒక సూచన ప్రాయంగా, ఒక శాంపుల్గా చూపిస్తున్నారు మనకి. ఆ ప్రకరణం చదివాక పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు ఈ భాష్యానికి మళ్ళీ వచ్చి చూస్తే ఎంత చక్కగా ఈ విషయాన్ని సంగ్రహంగా పొందుపరిచారు అనేటటువంటి తెలుస్తాయి. అక్కడ 2 రాసి ఉంది, 2 ఆస్పెక్ట్స్ అని. ఏమిటండి 2 ఆస్పెక్ట్స్? ఫస్ట్ చాప్టర్ హ్యాస్ గాట్ 2 ఆస్పెక్ట్స్. వన్,
ఓంకార నిరూపణము. నిరూపణం అంటే అనాలిసిస్. ఓంకార విచారము. రెండవది ఏమిటండి? రెండవ అంశము అవస్థాత్రయ విచారం. ఓకే. మొదటి ప్రకరణము అవస్థాత్రయ విచారము, ఓంకార నిరూపణము. రెండు ఒక్కటే, ఇది అది కలిపి ఏ విధంగా సమన్వయపరచాలి అంటూ చూపిస్తారు. ఇక్కడ ఏం రాశారు? తత్ర, ఇటువంటి స్థితిలో, అంటే 4 ప్రకరణాలను మనము చూచిన తరువాత ఓంకార నిర్ణయాయ తావత్ ప్రథమం ప్రకరణం ఆగమ ప్రధానం ఆరభ్యతే అని కలుపుకోవాలి. తావత్ ఈ విషయంలో ఓంకార నిర్ణయాయ ప్రథమం ప్రకరణం, ద ఫస్ట్ ప్రకరణం, ఫస్ట్ చాప్టర్. ప్రకరణం అంటే ఏమిటో చెప్పుకున్నాం. శాస్త్రానికి ప్రకరణానికి ఉండే వ్యత్యాసాలు అన్నీ కూడా ఇక్కడ మంత్రాలు కారికలు కలిసి ఉంటాయి కాబట్టి ప్రకరణం అన్నారు. ఇది ఏమిటి ప్రధానము? ఆగమ ప్రధానం, నిగమ ప్రధానం, వేద ప్రధానం, ఉపనిషద్ మంత్ర ప్రధానం అని అర్థం. అయితే నేను కారికలు రాశాను కదా, ఇది కారికా ప్రధానం అని రాయలే అలా. ఆయన ఆత్ముడు ఆగమ ప్రధానం అనే రాశారు గౌడపాదుల వారు. ఓం అనాలిసిస్ ఉంటుంది దీంట్లో. ఓంకార విచారణ ఆత్మజ్ఞానాన్ని ఎలా కలిగిస్తుందండి? మనకు కావలసినది ఆత్మజ్ఞానమట. విచారణ చేస్తున్నది ఒక ఏకాక్షర పదమైనటువంటి ఒక సంకేతాక్షరమట, ఓంకారమట. దీని వలన ఆత్మజ్ఞానం కలుగుతుందట. అంటే స్టూడెంట్ వాళ్ళకు, మనలాంటి వాళ్ళకు ఏదో ఊరికే చెప్తారండి పెద్దవాళ్ళు, ఓంకారం ఏమిటి ఆత్మ ఏమిటి, ఆ రెండు ఎలా ఒకటవుతాయి అని ఒక ఆశంక, ఒక డౌట్ ఉంటుందని చెప్పి ఆయనే స్టార్ట్ చేస్తున్నారు ఆ డౌట్ నివృత్తి చేయడానికి. ఈ ఓంకారం అనేటటువంటిది ఉచ్చరించేటటువంటి బయట శబ్దము కదా, ఆత్మజ్ఞానం లోపల కలగాలి కదా. ఈ బయట శబ్దం కర్మతో ఏ విధంగా మీకు ఆత్మజ్ఞానం కలగదని చెప్తున్నారు, బయటకు ఉచ్చరించే ఈ ఓంకారంతో ఆత్మజ్ఞానం లోపల ఎలా కలుగుతుంది? ఇట్స్ ఎ మియర్ లెటర్ అని పూర్వపక్షులు అనవచ్చు అంటూ ఆయనే ముందు కాళ్ళకు బంధం వేస్తుంది. అదే రాస్తున్నారు. కథం, ఏ విధముగా, పునః, ఇండీడ్, ఇన్ దిస్ కాంటెక్స్ట్, కథం, ఏ విధముగా, ఓంకార నిర్ణయ, ఓంకారము యొక్క నిర్ణయము, విచారము, ఆత్మతత్వ ప్రతిపత్యుపాయత్వం ప్రతిపద్యతే. ఆత్మతత్వము యొక్క ప్రతిపత్తి అంటే అవగాహన, జ్ఞానము, దానికి ఉపాయత్వం సాధనంగా ఉండడం ఏ విధంగా ఇది ప్రపోజ్ చేయబడుతోంది ఇక్కడ? హౌ డస్ ఓంకార, ఏ మోనోసిలబుల్, దట్ టు అటరింగ్ అవుట్ సైడ్, కెన్ ప్రొడ్యూస్ ఆత్మజ్ఞాన? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద మైండ్ ఆఫ్ రవికుమార్, మైసెల్ఫ్, ఎవ్రీ వన్ ఆఫ్ us. Isn't it? That's what he is telling. కథం పునః ఓంకార నిర్ణయ ఆత్మతత్వ ప్రతిపత్యుపాయత్వం ప్రతిపద్యతే. అంటే ఇది అంటే అక్కడ అర్థం ఏమిటి? ఆ విధముగా మీరు ఒకవేళ సంభావించినట్లయితే ఉచ్యతే. టేక్ మై వర్డ్స్, దిస్ ఇస్ మై టేక్ ఆన్ యువర్ అబ్జెక్షన్. ఏమిటంటున్నారు? కథం పునః, హౌ ఇండీడ్, ఓంకార నిర్ణయ, ఓంకార అనాలిసిస్, ఓంకార విచారము. నిర్ణయం ఎప్పుడు చేస్తాము? విచారం చేసిన తర్వాత నిర్ణయం చేస్తాం. అమ్మాయికి సంబంధం చేయాలా వద్దా అనేది నిర్ణయం చేయాలంటే ముందు విచారించాలి కదా. ఓంకార నిర్ణయం అంటే ఓంకార విచార ప్రాసెస్, అట్ ది ఎండ్ నిర్ణయం. కథం పునః, హౌ ఇండీడ్, ఓంకార నిర్ణయ, ఓంకార విచారము, ది అనాలిసిస్ ఆఫ్ ఓంకార, ద మోనోసిలబుల్ అటర్డ్ అవుట్ సైడ్, ఆత్మతత్వ. ఆత్మతత్వ అంటే ప్రత్యేగాత్మతత్వం. ఆత్మ అంటే ప్రత్యేగాత్మ కదా. ఆత్మతత్వ ప్రత్యేగాత్మతత్వాన్ని ప్రతిపత్తి తెలుసుకుంటకు అంటే జ్ఞానానికి ఉపాయత్వం సాధనమగుట. అయితే ఎలా ప్రతిపద్యతే, ఏ విధముగా వీలు పడుతుంది గురువుగారు అని మనం అడుగుతామేమో అని. ఇది అంటే ఆ విధమైన ఆశంక నీకు ఉన్నట్లయితే ఓ రాచకొండా, ఓ కరి రవికుమారు, చదువు, ఉచ్యతే, చెప్పబడుతుంది అంటూ ఇంత చక్కగా రాస్తారండి. మనని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్తున్నట్టుగా ఉంటుంది. కథం పునః ఓంకార నిర్ణయ ఆత్మతత్వ ప్రతిపత్యుపాయత్వం ప్రతిపద్యతే ఇది ఉచ్యతే. దిస్ ఇస్ మై టేక్ ఆన్ యువర్ క్వశ్చన్. చెప్పబడుతున్నది ఓ సౌమ్య,
వేద ప్రమాణాలనే చూపిస్తాను. నేను చెప్తే ఒక మాదిరిగా ఉంటుంది, వేదాన్ని చూపించి నీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను, వేదాంత ప్రమాణాలను చెప్తాను అంటున్నారు ఆచార్యుల వారు. ఏమిటి వేద ప్రమాణాలు? ఓంకార నిర్ణయం వలన ఆత్మతత్వము కలుగుతుంది అనడానికి ఏమిటి వేద ప్రమాణాలు చూపించారు? అదిగో అదే రాబోతోంది. ఏమిటి రాబోతోంది? ఇదిగో రాబోతోంది. ఓకే, 6 లేక 7 ప్రమాణాలు విడదీసి చూసుకుంటే 7, మామూలుగా లెక్క పెట్టుకుంటే 6 ప్రమాణాలను కోట్ చేశారు. సర్వే వేదా యత్పదమామనంతి, అన్ని వేదములు ఏ మార్గమును ఉపదేశిస్తున్నాయో, ఆమనంతి అంటే ఉపదేశిస్తున్నాయో, తపాంసి సర్వాణి చ యద్వదంతి, అన్ని తపములు కూడా దేనిని బోధిస్తున్నాయో, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, దేనిని కోరుకొని మోక్షపదంగా కోరుకుంటూ బ్రహ్మచర్యము ఇత్యాదులను మహావ్రతాలను పాటిస్తున్నారో, తత్ ఆ పదం మార్గమును, తే నీకు, సంగ్రహేణ వెరీ బ్రీఫ్లీ బ్రవీమి, ఐ విల్ టెల్ యూ, मैं बोलूंगा, బ్రవీమి. ఓం ఇత్యేతత్, తత్ ఏతత్, ఆ ఇది ఓంరా, ఆ ఓం వలనే సర్వే వేదాయత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి అంటూ కఠోపనిషత్తు కొటేషన్ చూపించారు. కఠోపనిషత్తులో చదువుకున్నాం మనం. ఓంకారాన్ని బోధిస్తాను అంటూ యమధర్మరాజు చెప్తారు. ఓంకారాన్ని ఎందుకంటే బోధిస్తారు? అయ్యా గురువు గారు 3 వరాలు అడిగారు, 3వ వరం నాకు ఆత్మజ్ఞానం కంటే, అదేరా ఇది ఏతత్ ఓం, ఆత్మజ్ఞానమే ఈ ఓము. అందులో దీనికోసమే సర్వే వేదాయత్ పదమావనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తే నీకు తత్పదం సంగ్రహేణ బ్రవీమి అన్నారు మృత్యుదేవత. ద డైలాగ్ విత్ ద డెత్. ఓకే, సంకేతము ఉంటుంది, పదము ఉంటుంది. ఓంకారం సంకేతము. సంకేతం అంటే సింబల్. పసుపు వినాయకుడిని తయారు చేసి మీరు విఘ్నేశ్వర స్వామిగా ఆరాధిస్తాము కదా, అదే సంకేతము. శాలిగ్రామము శివలింగము, శాలగ్రామము విష్ణువునకు శివలింగము ఉంది, శివునకు అగ్ని అనేది సకల దేవతా స్వరూపంగాను, పసుపు అనేటటువంటిది విఘ్నేశ్వరునకు, ఐం అనే ఐంకారము అమ్మకు, హ్రీంకారము, ఓం అనేటటువంటి అవన్నీ ఎలా సంకేతాలో ఈ ఓంకారము కూడా సంకేతము. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. అది సంకేతము మాత్రమేనా? కాదు. పరబ్రహ్మను, నిర్గుణ పరబ్రహ్మను, అపర పరబ్రహ్మను, అపరబ్రహ్మను రెండిటినీ కూడా పొందించేటటువంటి ఊతకర్ర, ఊతకొయ్య, ఆలంబనము. ఏతద్ధేవ అక్షరం బ్రహ్మ ఏతద్ధి ఏవ, ఇదిగో ఈ ఓంకారమే అక్షరం బ్రహ్మ, ఇదిగో ఈ అపర బ్రహ్మ. ఏతద్ధేవ అక్షరం పరం, ఇదే అక్షర పరబ్రహ్మము అంటే నిర్గుణ పరబ్రహ్మము. ఏతద్ధి ఏవ అక్షరం జ్ఞాత్వా, ఈ దీనినే అక్షర పరబ్రహ్మం అని తెలుసుకుంటారు. ఈ అక్షరాన్ని, ఓంకారం అనే అక్షరాన్ని అటు అక్షర పరబ్రహ్మమునకు, ఈ క్షర పరబ్రహ్మమునకు రెండిటికి సంకేతమని తెలుసుకుంటారు. యహ ఎవడు, యో అంటే యహ, యత్ ఇచ్చతి ఈ రెండిటిలో ఏది కోరుకుంటాడో, తస్య తత్ అతడు దానిని పొందుతాడు. ఇటు ఓంకారాన్ని ఉపాసిస్తే అపరబ్రహ్మ, సగుణ బ్రహ్మ, హిరణ్య గర్భ బ్రహ్మ వరకు తెలుసుకోవచ్చు, లేక నిర్గుణ బ్రహ్మను, అక్షర పరబ్రహ్మను కూడా పొందవచ్చు అంటూ కఠం మంత్రమే ఆయన ఉదాహరించారు. మళ్ళీ వరుస మంత్రాలు. ఏతదాలంబనగం శ్రేష్టం, ఏతత్ ఈ ఓంకారమే. ఏతత్ అంటే ఇది అని చెప్పుకున్నాం కదా, ఇది. ఏతత్ తత్ అది, ఏతత్ ఈ ఓంకారము, ఇది ఆలంబనగం శ్రేష్టం, ఇది ఆలంబనము. అలా ఊతకర్ర, పడవెక్కాలనుకోండి,
అక్కడ కొయ్యిలా ఉంటుంది, కొయ్యి పట్టుకొని మెల్లిగా అడుగులు లోపలికి వేయండమ్మా అంటారు. ఆ ఊతకర్ర. ఏ తదాలంబనం పరం. ఇదే ఆ శ్రేష్టం అంటే హిరణ్యగర్భ బ్రహ్మకు, పరం అంటే పరబ్రహ్మకు ఇదే ఆలంబనము. ఏతత్ ఆలంబనం జ్ఞాత్వా. దీనిని ఊత కొయ్య అని ఎవరు తెలుసుకుంటారు? దేనికి ఊత కొయ్య? సాయంకాలం వాకింగ్కి కాదు, అటు పరబ్రహ్మను పొందడానికి ఇటు అపరబ్రహ్మను పొందడానికి, రెండిటికి ఇదేరా నీకు వాకింగ్ స్టిక్, దీన్ని పట్టుకో జాగ్రత్తగా నడిచేటు పక్క వెళతావు అంటూ అటువంటి వాళ్ళు బ్రహ్మలోకే మహీయతే. పరబ్రహ్మలోకి అనొచ్చు, అపరబ్రహ్మలోకి అని మహీయతే గొప్పవారు అవుతారు. అది ఘటనలోంచే వచ్చి. తరువాత ప్రశ్నోపనిషత్తులో మనం విస్తారంగా చదువుకున్నాం. ఓంకారానికే ఓ చాప్టర్ రాసేసారు. అక్కడ అక్కడ సత్యకాముడు అనేటటువంటి శిష్యుడు ప్రశ్నించాడు. పిప్పలాద గురువు గారు అత్యంత అద్భుతంగా బోధించారు. ఒక మాత్ర ఉపాసిస్తే ఏమవుతుంది, రెండు మాత్రలు చేస్తే ఏమవుతుంది, మూడు మాత్రలు చేస్తే ఏమిటవుతుంది అంటూ చెప్పి మూడు మాత్రలు కలిపే చేయాలి అని చెప్పి దాన్ని నిర్ణయించాం కదా. ఏ తద్వై సత్యకామ పరం పరం చ బ్రహ్మ. ఓ సత్యకాముడా, ఏ తద్వై నిశ్చయంగా ఇదే ఈ ఓంకారనే, పరం చ అపరం బ్రహ్మ, రెండు బ్రహ్మలను, పరబ్రహ్మ అపర రెండు బ్రహ్మలు ఉన్నాయా? అబ్బే ఉన్నది ఒకటేనండి, రెండోది నేడండి. ఉన్నది ఒక మనిషినండి, రవికుమార్ అని నిలబడ్డారండి, ఆ రెండోది ఆయన ప్రతిబింబం నేడండి అర్థంలో. యత్ ఓంకార తస్మాత్ విద్వాన్, దేర్ఫోర్ విద్వాన్ ఏతేనైవాయతనేన, ఈ ఆయతనము ద్వారానే ఏనై ఏతేనైవ ఆయతనేన ఏకతరం అన్వేతి. ఏదర్ హీ వాంట్స్ సగుణ ఆర్ నిర్గుణ, పరం అపరం, వాట్ ఎవర్ హీ వాంట్స్ హీ విల్ గెట్ ఇట్ అంటూ ప్రశ్నోపనిషత్తు కొటేషన్ చూపించారు. ఆయన చెప్పండి ఏదైనా ఉంటుందా? ఓమిత్యేవం ధ్యాయీత ఆత్మానం యుంజీత. మైత్రుపనిషత్తు. మైత్రాయణి ఉపనిషత్తు అని మరొకటి ఉంది, అది కాదు, ఇది మైత్రుపనిషత్తు. మైత్రి ఉపనిషత్తు అంటారు. ఓం ఇత్యేవం, ఓము ఇతి అని ఈ విధంగా ధ్యాయీత, ధ్యాయత అని ధ్యాయీత అని ఉండాలి. యుంజీత అలాగే ధ్యాయీత అని ఉండాలి. తప్పు పడింది అనుకుంటాను పుస్తకం. ధ్యాయీత ఆత్మానం యుంజీత, దీన్నే ధ్యానించి చక్కగా దీనిని అనుష్ఠించాలి. యుంజీత అంటూ మైత్రి ఉపనిషత్తు మళ్ళీ ఓంకారం తాలూకా ఉపయోగాన్ని, అత్యున్నత స్థానాన్ని ప్రతిపాదించింది. అలాగే తైత్రీయ ఉపనిషత్తులో మనం చదువుకున్నాం. ఓమితి బ్రహ్మ, ఓమితి ఇదగం సర్వం. ఓం అనేదే బ్రహ్మము, ఓమే అంతా. ఏమిటండి, ఒక్క ఓము అంతా అదేనా, ఇంకేమీ లేవా? ఒక్క ఓమే అదేనా? ఇవాళ టాపిక్ అది. ఓమిత్ ఏతదక్షరం సర్వం, ఒకే ఒక అక్షరం సర్వం. అది ఉపనిషత్తు ఆరంభిస్తుంది ఫస్ట్ మాట. ఓమితి ఏతద్ ఓం, ఓం ఇతి ఏతదక్షరం సర్వం, ఓమితి దగం సర్వం. ఎలాగండి, ఒక్క అక్షరం ఈ మొత్తం ప్రపంచాన్ని, అటు పరబ్రహ్మని ఇటు అపరబ్రహ్మని అన్నీ కలిపి బోధిస్తుంది. మస్ట్ బి వెరీ వెరీ ప్రొఫౌండ్. లెట్ us లుక్ ఎట్ దట్. ఇంకొక ఉపనిషత్తు కూడా కోట్ చేస్తుంది. ఏవం ఓంకారేణ సర్వవాక్ సంతృణో ఓంకారం ఏవ ఇదగం సర్వం, ఓంకార ఏ వేదగం సర్వం. రెండు మార్లు ఓంకారం ఏవ ఇదగం సర్వం, ఓంకారం ఏవ ఇదగం సర్వం. ద్విర్యుక్తి. ద్విర్యుక్తి ఎందుకు? ఎంఫసిస్, ఆదరార్థం, ఎంఫసిస్ కోసం. ఏం చెప్పారు? ఒక ఆకు ఉందనుకోండి, ఆకుకి మధ్యలో ఒక ఈనె ఉంటుంది, మధ్యలో నడిమి ఈనె, మెయిన్ రిబ్ అంటాం. దాని నుంచి క్రాస్ రిబ్స్ వస్తాయి. అన్ని అక్షరాలు, ఈ అక్షరాలతో కూడినటువంటి అన్ని శబ్దాలు, ఈ శబ్దాలతో కూడినటువంటి అన్ని లాంగ్వేజెస్, ఈ లాంగ్వేజెస్తో కూడినటువంటి అన్ని లైబ్రరీలు ఈ ఓంకారం అనేటటువంటి మిడ్ రిబ్ ఉంది కదా, దానికే సంతృణ అంటే దానికి అతుకుకొని ఉన్నవి. అంటే ఆకుకు ఏ విధముగా నడిమి ఈనెకు మిగతా చిన్న చిన్న ఈనెలన్నీ సంతృణమై ఉంటాయో, అంటే చేర్చబడి ఉంటాయో, ఏవం ఓంకారేణ సర్వావాక్, అన్ని మాటలు, అన్ని శబ్దములు, అన్ని లైబ్రరీస్, అన్ని లాంగ్వేజెస్ కూడా ఓంకారం ఏవ ఇదగం సర్వం, ఓంకారమేవ ఇదగం సర్వం.
శిష్యుడికి పొరపాటుని ఎలాగండి ఓంకారం ఈ విధంగా అన్నిటినీ ఇన్క్లూజివ్గా ఆల్ ఇన్క్లూజివ్గా ఉంటుంది అన్నట్టు క్వశ్చన్ మార్క్ మొహం పెట్టాడు. వాడు అడగ కూడా లేదు. 7 రెఫరెన్స్లు వాడు నెత్తి మీద వేసి ఈ రెఫరెన్స్లు పోయి చదువుకోరా, అప్పుడు నీకే తెలుస్తుంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద భాష్యం చెప్పి సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్ తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇత్యేతత్ ఏతచ్చేవాక్షరం బ్రహ్మ ఏతజ్జేవాక్షరం పరం ఏతచ్చేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్ ఏతదాలంబనగం శ్రేష్టం ఏతదాలంబనగం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే ఏతద్వై సత్యకామ పరం చ బ్రహ్మ యదోంకారః తస్మాద్ విద్వాన్ ఏతేనైవ యతనేన ఏకతరం మన్వేతి ఓమిత్యేవ ధ్యాయేత ఆత్మానం యుజ్యేత ఓమితి బ్రహ్మ ఓమితిదగం సర్వం ఏవం ఓంకారేణ సర్వవాక్ సంతృణో ఓంకారం ఓంకార ఏవ ఇదగం సర్వం ఓంకార ఏవ ఇదగం సర్వం. ఒక 30 సెకండ్ల పాటు కళ్ళు మూసుకొని ఎక్కడున్న వాళ్ళు అక్కడే నిటారుగా కూర్చొని ఆ ఓంకారాన్ని ధ్యానం చేయండి. నార్మల్ శ్వాస, ఓంకార ధ్యానం. ఇంతటి పవర్ఫుల్ ఓంకారాన్ని విశ్లేషిస్తున్నటువంటి మొదటి ప్రకరణానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మనకు ఇంకా కొంత సంబంధ భాష్యము అవతారిక కలదు. ఇత్యాది శృతిభి, పైన చెప్పినటువంటి అనేక శృతి ప్రమాణముల వలన ఓంకార విచారము చాలా ముఖ్యము అని ఆయన నిరూపించారు. ఏదో మాట చెప్పాను తీసుకో అనకుండా ఎస్ గివెన్ ద రిఫరెన్సెస్ ఆల్సో. ఓంకారము సంకేతమే కూడా కాదు, పదము కూడా. పదం అంటే ఏమిటి? రామ, కృష్ణ, విష్ణు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పదములు. ఈ పదములకు ఒక లక్ష్యార్థం ఉంటుంది. రామ అంటే కోదండరాముడు, అయోధ్యారాముడు, దశరథ రాముడు అని కాకుండా రామబ్రహ్మము అనేటటువంటి అర్థంలో, కృష్ణ అనగానే గోపీకృష్ణుడు, నందకృష్ణుడు అని కాకుండా కృష్ణ పరమాత్మ అనే అర్థంలో, విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అనే అర్థంలో మనం పరబ్రహ్మాన్ని లక్షించుకుంటాం. అంటే ఓంకారము ఇటు పదముగా తీసుకున్నా అదే అర్థాన్ని చూపిస్తుంది. ఓంకారాన్ని సింబల్గా, ఉపాసనగా లేక జ్ఞానంగా తెలుసుకున్నా అదే పరబ్రహ్మము అపరబ్రహ్మము తెలుస్తాయి. చేత ఓంకారము ప్రత్యేకము. దిస్ ఈజ్ ఓన్లీ వన్ సిలబల్ విచ్ ఇస్ బోత్ ఎ వర్డ్ అండ్ ఆల్సో ఏ సింబల్. పదముగా అయితే మాత్రలను విచారించాలి. ఏ ఏ మాత్రలు ఉన్నాయి? 4 మాత్రలు ఉంటాయి. మొదట ఆ, ఊ, మా అండ్ దెన్ సైలెన్స్. ఓంకార ఈజ్ ఇండీడ్ ద మోస్ట్ వెర్సటైల్ మంత్ర ఇన్ ద ఎంటైర్ వేదిక్ లిటరేచర్. A statement given by a very profound statement by a Western author, Western Advaita. By the above quotations, we know that Omkara can be used for knowing the Atma. మాండూక్యోపనిషత్తులో 12 మంత్రాలు, 2 టాపిక్స్. ఏమిటండి టాపిక్స్? అవస్థాత్రయ విచారము, ఓంకార విచారం. అయితే ఎన్ని మంత్రాలండి ఉపనిషత్తు? 12 మంత్రాలు. 1, 8, 9, 10, 11, 12 మంత్రాలు ఓంకార విచారం. 2, 3, 4, 5, 6, 7 అవస్థాత్రయ విచారము వస్తాయి. ఇకపై మొదటి మంత్రానికి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ చెప్తున్నారు. పరిచయాన్ని, పీఠికని ఇవ్వబోతున్నారు. మొదటి 4 ప్రకరణాలు, 2 మహా బ్యూటిఫుల్ అయినటువంటి ప్రార్థనా శ్లోకాలు, మొత్తం మాండూక్యాన్ని సమరైజ్ చేసి
అవస్థాత్రయ అతీతమైనటువంటి తురియాత్మను, పరబ్రహ్మాన్ని, ప్రత్యేగాత్మను పరిచయం చేసి 4 ప్రకరణాల తాలూకా సారాంశాలను చెప్పి మొదటి ప్రకరణానికి ఓంకారం ఎందుకు ముఖ్యమో చెప్పించి ప్రత్యేక పరిచయాన్ని చేయబోతున్నారు ఆచార్యుల వారు. ఇంత సిస్టమేటిక్గా ఒక రీసెర్చ్ పేపర్ రాసినట్టుగా రాసేటటువంటి ఆచార్యులు మరొకరు ఉండరు. ఏమిటండి ప్రత్యేకమైన పీఠిక? మొదటి మంత్రానికి, మొదటి చాప్టర్కి ఏమిటి, అందులో మొదటి మంత్రానికి ఏమిటి, మళ్ళీ ఇంట్రడక్షన్ రాశారు. ఓమిత్యేతత్ అక్షరం ఇదగం సర్వం, అది మొదటి మంత్రం. ఓం ఇతి ఏతత్, ఈ అక్షరం, ఈ సిలబల్, ఇదగం, ఇది ఈ కనిపిస్తున్నటువంటి సర్వం అంతా, ఈ ఒక్క అక్షరమే మీకు కనిపిస్తున్నది అంతా అన్నారు. ఎలాగా? ఇదగం సర్వం ఓంకార, ఎలా సంభవము? ఎంత విశాల సృష్టి ఒక్క అక్షరంలో ఎలా చెప్పగలము? ఈ సందేహ నివృత్తికై ఒక ముఖ్యమైన విలక్షణమైన చర్చను శంకరులు ప్రతిపాదిస్తున్నారు. ముఖ్యంగా ఎంతవరకు ఉపనిషత్తుల ద్వారా మనకు ఏం తెలిసింది? బ్రహ్మ సత్యం అంటే ఆత్మసత్యం, జగన్మిథ్య అంటే జగత్ అధ్యాస. ఆత్మసత్యం, జగదధ్యాస. బ్రహ్మసత్యం, జగన్మిథ్య అనే దాన్ని ఇంకా ఈజియర్ వర్డ్స్లో రాసుకుంటే ఆత్మసత్యం, జగత్ అధ్యాస. ఆత్మ చైతన్యము అధిష్టానము, ఏదైతే సత్యమో అది అధిష్టానము. సకల దృశ్య ప్రపంచము దానిపై అధ్యస్థము, అధ్యాస, మిథ్య, భ్రాంతి. ప్రాణాది వికల్పస్య అన్నారు. ప్రాణ ఆది, ప్రాణము మొదలుగానున్నటువంటి వికల్పము, వికల్పమనగా అధ్యాస, సూపర్ ఇంపోజిషన్, భ్రాంతి అని అర్థం. ప్రాణాది వికల్పస్య, హిరణ్యగర్భ బ్రహ్మ మొదలుగా, ప్రాణం అంటే ఎవరు? సూత్రాత్మ, హిరణ్యగర్భ బ్రహ్మ. హిరణ్యగర్భ బ్రహ్మ మొదలుగా అన్నీ కూడా వికల్పాలే, అన్నీ అధ్యాసలే. పాపం హిరణ్యగర్భ బ్రహ్మగారినే ఒక షాడో, అధ్యాస అన్నారు. అంతే మరి, నిజమే కదా. ప్రాణాది వికల్పస్య, హిరణ్యగర్భ బ్రహ్మ మొదలుగా అన్నీ వికల్పములే, అధ్యాసలే. దేని మీద అధ్యాస? ఏదైనా ఒకటి సూపర్ ఇంపోజ్ అవ్వాలంటే దేని మీద సూపర్ ఇంపోజ్ అవ్వాలో దాని మీద కదా తెలియాలి కదా. అండ్ వాట్ ఈస్ దిస్ అధ్యాస? ప్రాణాది వికల్పస్య అద్వయాత్మ పరమార్థ ఆస్పద సన్ అని రాశారు. అద్వయ ఆత్మ, రెండవది లేనటువంటి ఆత్మయే పరమార్థ, అదే అబ్సల్యూటు. ఆస్పద సన్ అంటే అధిష్టానమై ఉండగా. ఏది దేనికి? ప్రాణాది వికల్పస్య పరమార్థ ఆత్మ అద్వయ ఆస్పద సన్. కొత్త మాట పట్టుకొచ్చారు. ఆస్పదము అని, ఆస్పదము అన్నా, ఆధారము అన్నా, అధిష్టానము అన్నా, అబ్సల్యూట్ రియాలిటీ అన్నా ఒక్కటే. మళ్ళీ చెప్తానండి. ఆస్పదము, అధిష్టానము, ఆధారము, సబ్స్ట్రేటం, అబ్సల్యూట్ రియాలిటీ మీన్ వన్ అండ్ ద సేమ్. అద్వయాత్మ పరమార్థ ఆస్పద సన్, అద్వయాత్మ అయినటువంటి పరమార్థముగా అద్వయాత్మ అయినటువంటిది ఆస్పద సన్, ఆస్పదమై ఉండగా. దేనికి ఆస్పదమై ఉండగా? దేనికి ఆధారమై ఉండగా? ప్రాణాది వికల్పస్య ఆస్పద సన్, ప్రాణము మొదలైనటువంటి వికల్పములకు అంటే అధ్యాసలకు అద్వయ, అద్వయ కదండి, అద్వయ పరమాత్మ, అద్వయ పరమాత్మపై ఇవన్నీ కూడా అధ్యస్థమై ఉన్నాయి. ఆస్పదమైనటువంటి పరమార్థతత్వమైన అద్వయ ఆత్మపై ప్రాణాది వికల్పములు, హిరణ్య గర్భగారు మొదలుకొని అంత కూడా భ్రాంతి అని రాశారు. ఎలాగా? సాధారణమైన దృష్టాంతం మనకు తెలిసినదే, అదే ఆయన కోట్ చేశారు. రజ్వాదిరివ సర్పాది వికల్పస్య ఆస్పద. రజ్వాదిరివ, రజ్జువు మొదలైన వాటి వలె. రజ్జువు మొదలైనవి ఏమిటండి? మళ్ళీ మళ్ళీ రజ్జువుడు చాలలేదా? అయ్యో ఉన్నాయిరా, రోజు చెప్తున్నా కదా. శుక్తి రజత, రజ్జు సర్ప, లేకపోతేనేమో ఎండమావులు, అక్కడ ఎడారులో ఎండమావులో నీళ్లు, ఇలాంటివి ఇవ అంటే రజ్వాదిరివ. రజ్జువు మొదలైనటువంటి దృష్టాంతముల ద్వారా సర్పాది, సర్పము మొదలైనటువంటివి వికల్పాలు లేక అధ్యాస్తలు, ఏవేవి భ్రాంతులకు
ఏ విధముగా రజ్జువు మొదలైనటువంటివి ఆస్పదములయ్యాయో అలాగా రజ్జువు దేనికి ఆస్పదము? సర్పమునకు ఆస్పదము. ఇక అధిష్టానము అనే మాట బదులు ఆస్పదము అని వాడుతూ ఉంటాను. అధిష్టానమన్నా, ఆస్పదమన్నా, ఆధారమన్నా, సబ్స్ట్రేటమన్నా, అబ్సల్యూట్ రియాలిటీ అన్నా ఒక్కటి. రియాలిటీ అన్నా ఒక్కటి. అది పరమాత్మ దగ్గరికి వచ్చేసరికి అబ్సల్యూట్ రియాలిటీ అవుతుంది. రజ్జువు దగ్గరికి వచ్చేసరికి యథార్థతత్వం. శుక్తి, రజ్జువు, శుక్తి, ఎడారి ఇలాంటివన్నీ రజ్జువాదులు. సర్పాదులు వాటి దాని మీద ఉన్నటువంటి వికల్పములు, భ్రాంతులు. ఇవి ఈ రజ్జువాదులు వాటికి ఆస్పదములు. ఎడారి మొదలైన ఆస్పదములపై, అధిష్టానములపై, ఆస్పదమన్న అధిష్టానమన్న ఇంటర్చేంజబుల్ వర్డ్స్. సర్పము, వెండి, ఎండమావి మొదలైనటువంటి వికల్పాలు అధ్యస్థమై ఉన్నాయి. ఇంకా ఏమంటున్నాయండి? రజ్వాదిరివ సర్పాది వికల్పస్య ఆస్పద అద్వయ ఆత్మ పరమార్థ సన్ ప్రాణాది వికల్పస్య ఆస్పదో యథా. రెండు బోధపడ్డాయండి. ఏమిటి బోధపడ్డాయండి? రజ్జువు, ఓకే, రజ్జువు బోధపడింది. త్రాడు, ఇక్కడ పాము. పాము ఏమిటండి? అధ్యాస. రజ్జువు ఏమిటండి? అధిష్టానము, ఆస్పదము. ఈ ఆస్పదము మీద ఇది ఆధారపడు. ఇదే దృష్టాంతాన్ని పెట్టి అద్వయ ఆత్మ పరమార్థ, ఇది ఆత్మ. ఆత్మ అనేది అధిష్టానము అయితే ఆస్పదము. దానిపై ఏమిటి? ప్రాణాది వికల్పస్య ఆస్పదం. ప్రాణాది వికల్పములు అంటే సృష్టి, ప్రాణము ప్రపంచం. ప్రాణాదులు అంటే ప్రపంచం. హిరణ్యగర్భ దగ్గర నుంచి అన్నీ కూడా ఆస్పద. వీటికి ఇది ఎలా ఆస్పదము? యథా, ఏ విధముగా, తథా అదే విధముగా మరొకటి తేబోతున్నారు, మూడోది. ఎందుకు మన డిస్కషను? ఓంకారం కదా మన డిస్కషన్, రజ్జు సర్పం కాదు కదా, ఆత్మ ప్రపంచ అధ్యాసాలు కాదు కదా. ఆత్మ మీద ప్రపంచం అధ్యస్థమై ఉన్నదని చాలాసార్లు ఉపనిషత్తుల్లో నేర్చుకున్నాం. ఇక్కడ టాపిక్ ఏమిటి? ఇక్కడ ఆత్మస్థానంలో ఇక్కడ ఓంకారం ఉండాలి, ఇక్కడేమో సర్వప్రపంచము ఇక్కడ ఉండాలి. సర్వప్రపంచము ఓంకారం మీద అధ్యస్థమై ఉండాలి. సర్వప్రపంచం అప్పుడే మొదటి మంత్రము సరిపోతుంది. ఓమితి ఏతద్ అక్షరగం సర్వం అనేటటువంటిది ప్రూవ్ చేయాలి. మన ప్రూఫ్ ఏమిటి? ఓంకారం సర్వప్రపంచము. సర్వప్రపంచము ఓంకారం మీద అధ్యస్థమైనది. ఓంకారం ఆస్పదము, సర్వప్రపంచము దానిపైన నిలిచి ఉన్నటువంటి భ్రాంతి అని మనం చూపించాలి. మనకు తెలిసిన విషయాలను ముందు చూపించి తెలియని విషయాలను బోధించడానికి తీసుకుంటున్నాం. తెలిసినది ఏమిటి? రజ్జువు మీద సర్పము, శుక్తి మీద రజతము లాగా ఈ ఆత్మ మీద ఈ ప్రపంచమంతా కూడా అధ్యస్థము. అది నీకు తెలిసిన విషయమే కదా అంటూ పరిచయం చేశారు. తర్వాత ఏం చెప్పారు? ఇప్పుడు ఓంకారం గురించి వెళ్ళాలి. ఇప్పుడు ఏమిటి దాష్టాంతికము? ఇప్పుడు చూపించబోయే ఇవన్నీ దృష్టాంతాలు. దాష్టాంతికం ఏంటి? ఓంకారం అనే అధిష్టానము మీద సర్వ వాక్ ప్రపంచము ఉన్నది. ఓంకారం ఒక్కటి తీసుకుంటే అన్ని వాక్కులు దాని నుంచి వచ్చాయి. వాక్కులన్నీ వస్తే సరిపోయిందా? మాటలు వచ్చాయి సరే, మరి టేబుల్ ఉంది, బల్ల ఉంది, నేనున్నాను, ఇవన్నీ ఓంకారం అంటున్నారు, సర్వం ఓంకారం అంటున్నారు. అంటే వాక్ ప్రపంచము, ఈ వస్తు ప్రపంచము ఒకటే అని చూపించాలి. మొదటేం చూపించాలి? ఓంకారం మీద వాక్ ప్రపంచము అధ్యస్థమని చూపించాలి. ఓంకారము అది దాని తాలూకా ఆస్పదమని చూపించాలి. ఈ వాక్ ప్రపంచమేమో అధ్యస్థమైందని చూపించాలి. ఈ వాక్ ప్రపంచము ఈ దృశ్య వస్తు ప్రపంచం కంటే వేరు కాదు అని చూపించాలి. ఇది 2 స్టెప్స్ ప్రాసెస్. అది ఇవాళ డిరైవ్ చేస్తాం. అధ్యాస, భ్రాంతి, మిథ్య. వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ అధ్యాస ఆర్ భ్రాంతి? వీ హ్యావ్ డన్ ఇట్ సెవరల్ టైమ్స్. We will just recap those rules of Adhyasa. What are those Adhyasa rules? She has not given, but we will let us recap those things. ఆస్పదము అధిష్టానము లేనిదే అధ్యస్థము ఉండదు. త్రాడు లేనిదే పాము భ్రాంతి ఉండదు. అక్కడ ముత్యపు చెప్పలేనిదే వెండి భ్రాంతి ఉండదు. ఆస్పదము ఉంటేనే అధ్యాస. పరబ్రహ్మము లేనిదే జగత్తు ఉండదు. ఆస్పదము లేనిదే, అధిష్టానము లేనిదే అధ్యస్థము ఉండదు. రెండవది, అధ్యస్థమైనది లేకున్నా కూడా, పాము పోయినా కూడా త్రాడు అలాగనే ఉన్నది. వెండి మాయమైపోయినా కూడా, అక్కడ కాదని తెలిసినా కూడా, శుక్తి లేక ముత్యపు చెప్ప ఆల్చిప్ప అలాగనే ఉన్నది. అధిష్టానం ఎప్పుడూ ఉంటుంది. 3, అధ్యాస లేక భ్రాంతి లక్షణాలు అధిష్టానానికి చెందవు. అధ్యస్థమైనటువంటి పాము యొక్క విషము, పాము యొక్క కోరలు, పాము యొక్క చలనము
అధిష్టానమైనటువంటి రజ్జువునకు చెందవు. దట్స్ రూల్ నెంబర్ 4. నెంబర్ 4, అధ్యాస అజ్ఞానకాలే అస్తి జ్ఞానకాలే నాస్తి. అజ్ఞానకాలంలో సర్పం ఉన్నది, జ్ఞానం ఉన్న తర్వాత పోయింది. అంటే ఆగమ అపాయి, వచ్చిపోయేవి. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో ఈ అధ్యాస త్రికాలముల యందు బాధింపబడుతుంది. బాధ అంటే ఏమిటో పోయినసారి చూసి, ఇదేదో 5 రూల్స్. మీరు పుస్తకం పెట్టుకుని గట్టిగా ఈ 5 రూల్స్ని బట్టి పట్టి జగత్తుకి బ్రహ్మానికి వర్తించాలి. అంటే అధిష్టానమైనటువంటి బ్రహ్మము లేనిదే అధ్యస్థమైనటువంటి జగత్తు లేదు. అధ్యస్థమైనది లేకున్నాను అంటే ఈ ప్రపంచం లేకున్నా అధిష్టానమైనటువంటి బ్రహ్మ ఎప్పుడూ ఉంటుంది. ఈ ప్రపంచం యొక్క అధ్యాస యొక్క లక్షణాలు బ్రహ్మమునకు చెందినవి కావు. 4, అధ్యాస అనేటువంటిది ఈ జ్ఞానము, ఈ నానాత్వము, ఈ ప్రపంచము, ఈ భిన్నత్వము అనేది అజ్ఞానకాలే అస్తి జ్ఞానకాలే నాస్తి. సర్వ ప్రపంచము ఆగమోపాయి. తరువాత జ్ఞానము కలుగగా ప్రపంచము బాధింపబడుతుంది. అంటే నాకు పాస్ట్ ప్రపంచము లేదు, ప్రజెంట్ ప్రపంచము లేదు, ఫ్యూచర్ ప్రపంచము లేదు. నౌ యు రైట్ దెమ్ అండ్ టేక్ అన్ ఎక్సర్సైజ్. Apply it to Rajju and Sarpa, Shukti and Rajita, and also apply it for the Brahma and the Jagat. Then you will understand. Okay, now let's go. We have to do Omkara, not about these things. These are already known facts. So let's go. Advayatma Paramartha San. Advayatma Paramarthamayundaga Pranadi Vikalpasya Aspadaha Yatha Tatha Sarva api Vak Prapanchaha. ఈ సర్వ అపి వాక్ ప్రపంచ, సర్వవాక్ ప్రపంచము ఓంకారమునందే ఉన్నది. అదే విధముగా సర్వవాక్ ప్రపంచము ఓంకారము. ఓంకారం అనేది అధిష్టానము. ఈ అధిష్టానము మీద సర్వవాక్ ప్రపంచము, ద వరల్డ్ ఆఫ్ వర్డ్స్, సర్వవాక్ ప్రపంచము అనేటటువంటిది ఇది అధ్యస్థమై ఉన్నది అంటూ చూపిస్తున్నారు. ఇది నేర్పిస్తారు మొదట. తర్వాత వాక్ ప్రపంచమే దృశ్య ప్రపంచము లేక వస్తు ప్రపంచము అనేది స్టెప్ నెంబర్ 2. సో వీ హ్యావ్ టు డూ దిస్ సార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టుడే, దెన్ ఓన్లీ వీ విల్ నో ఇట్. ఫర్ డిస్కషన్ వీ విల్ క్రియేట్ 2 ప్రపంచాస్. One prapancha is Vak Prapancha, the other prapancha is the Vastu Prapancha. Vak Prapancha అంటే మాట వాక్ ప్రపంచం ఉందిగా, మనం వస్తు లేకపోయినా ఎన్నో వాక్ ప్రపంచంలో చెప్పవచ్చు. అలాగే వస్తు ప్రపంచం కూడా ఉంది. వాక్ ప్రపంచం, వస్తు, 2 ప్రపంచాలు అది ఇది ఒకటే, ఇదే అది అదే ఇది. ఫైనల్గా చెప్పడానికి ఇక్కడ కూర్చో. వాక్ ప్రపంచ, వస్తు ప్రపంచ, హిరణ్యగర్భ మొదలుగా కలిగినటువంటి సమస్త వస్తు ప్రపంచము ప్రాణాది వికల్పస్య ఆత్మానే పరమార్థ ఆత్మాద్వయ సన్ ఆస్పద సన్. అంటే ఆస్పదముపై అధ్యాస అయి ఉండగా యథా అదే విధముగా, యథా ఏ విధముగాను తథా అదే విధము సకల వాక్ ప్రపంచము తద్వారా సకల వస్తు ప్రపంచము. ముందు వాక్ ప్రపంచము ఓంకారము పైన ఆధారపడి ఉన్నది. ఓంకారము ఆధారము, వాక్ ప్రపంచము ఆధేయము లేక అధ్యస్థ అని చూపించి ఈ వాక్ ప్రపంచమే వస్తు ప్రపంచము అని తర్వాత 2వ స్టెప్లో చూపిస్తాం. Now, what we have to show? Questions are సకల వస్తు ప్రపంచము వాక్ ప్రపంచము అని ఒకటి చూపించాలి. తర్వాత సకల వాక్ ప్రపంచము ఓంకారము మీద ఉందని చూపించాలి. కనుక సకల వస్తు ప్రపంచము ఓంకారము అనేటటువంటి దానికి రావాలి. ఆన్సర్ ఏమిటి? ఓం ఇత్యేతత్ అక్షరమిదగం సర్వం. ఓం ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్. సరే, ఎవ్రీథింగ్ అది అక్కడ రాసి ఉంది. ఓం ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్లో ఏమంటున్నాయి? వాక్ ప్రపంచం ఉన్నది, వస్తు ప్రపంచం. ఈ 2 అంటే వస్తు ప్రపంచం వాక్ ప్రపంచం 2 ఓం అని చూపించాలి. అయితే ముందు ఏం చేయాలి? ఈ వాక్ ప్రపంచం దీని మీద ఆధారపడిందని చెప్పి, ఇది దీనికన్నా వేరు కాదు, ఈ 2 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, అప్పుడు ఇది ఓం మీద ఆధారపడిందని చెప్తాం. ఇంతకీ మనం నేర్చుకోవాల్సింది పరబ్రహ్మం కదా. ఈ ఓం గారు ఎందుకు వచ్చారు? ఈ ఓం గారు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అని అక్కడ చూపించారు. అంటే ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ఓం, ఓం ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ టు వాక్ ప్రపంచ, వాక్ ప్రపంచ ఈజ్ ఈక్వల్ టు వస్తు ప్రపంచ, వాక్ అండ్ వస్తు 2 అయితే వస్తు ప్రపంచ ఈజ్ ఈక్వల్ టు ఓంకారం, ఓంకారం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. సో సర్వం ఓంకారం, ఓం ఇత్యేతత్ అక్షరం సర్వం. అది డెరివేషన్.
ఈ డెరివేషన్ చేస్తున్నారు ఆయన. ఎంత బ్యూటిఫుల్! ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఎ వండర్ఫుల్ డిస్కషన్ అబౌట్ డిరైవింగ్ ఎ థింగ్. చెప్పేశారు శృతులని ఓం ఇత్యతకం సర్వం ఏదో నమ్మకం మీద తీసేసుకోరా అని కాకుండా, వేదాంత విద్యార్థి చక్కగా వితర్కించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత గలదు. చేత ఆలోచించరా నాయన, ఆలోచించండి, ఆలోచించండి, మననం చేయండి, మళ్ళీ మళ్ళీ చూడండి అంటూ చెప్తున్నాం కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకే, మనకు ఉపనిషత్తు ఏం చెప్పింది? ఆత్మాయవ ఇదగం సర్వం. ఇందాక ఏం చెప్పాము? వస్తు ప్రపంచము ఓంకారం మీద ఆధారపడి ఉంటుందని డెరైవ్ చేద్దాం అనుకున్నాం. సరే, డెరైవ్ చేసాం. మరి ఆత్మాయవ ఇదగం సర్వం అంటే మరి ఓంకారం మీద వస్తు ప్రపంచం ఆధారపడితే మరి ఆత్మ మీద ఆధారపడిందా, ఓంకారం మీద ఆధారపడిందా? రెండు అధిష్టానాలు ఉన్నాయా దేనికైనాను? రెండు లేవని మనకు తెలుసు కదా. ఏకమేవ అద్వయం బ్రహ్మ. అప్పుడు ఓమిత్యేత అక్షరం సర్వం అంటున్నారు అంటే ఓంకారం మస్ట్ బి ఆత్మ. దర్ కెనాట్ బి ఎనీథింగ్ డిఫరెంట్. అంటే అర్థం చేసుకోండి. వస్తు ప్రపంచము, సకల వాక్ ప్రపంచము ఓంకారము మీద నిలిచి ఉన్నది. వాక్ ప్రపంచము ఈజ్ ఈక్వల్ టు వస్తు ప్రపంచము. చూపించాలి, ఇంకా ప్రూవ్ చేయలేదు. అప్పుడు ఏంటవుతుంది? వస్తు ప్రపంచము ఓంకారము మీద నిలిచి ఉన్నది. కొంప ములిచారే మీరు. వస్తు ప్రపంచం అంతా ఓంకారం మీద నిలిచి ఉందంటే వస్తు ప్రపంచం ఇంతవరకు మా గురువుగారులు ఇంతవరకు అన్ని ఉపనిషత్తుల్లోనే ఆత్మ మీద నిలిచి ఉందని చెప్పారు. ఒరే, ఆత్మ ఇది ఓము రెండు అధిష్టానాలు రేవురా, ఒక్కటే ఉందిరా. ఓంకారం మస్ట్ బి ఆత్మ. అది కను ఓంకారమే ఆత్మ బ్రహ్మ అని 6 ప్రమాణాలు చూపించారు, కానీ డెరైవ్ చేయాలి ఇంకా. కనుక ఓంకారమే ఆత్మ బ్రహ్మ. లుక్ కేర్ఫుల్లీ. ఇక్కడి నుంచి ఒళ్ళు బాగా దగ్గర పెట్టుకోవలేను. ఒళ్ళు మీన్స్ మనసు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అంటే బుద్ధిగా ఉండండి, ఏకాగ్రతగా వినవలెను అని. రజ్జువు ఆస్పదం. రజ్జువు ఆస్పదము, ఆధారం. సర్పము అధ్యాస, ఆధేయము. సుక్తి ఆస్పదం, రజితము అధ్యాస. బ్రహ్మము లేక ఆత్మ ఆస్పదము, ఆధారము. లేక హెచ్జి ఆధారం అంటున్నాం కదా, ఆధారము లేక ఆస్పదము లేక సబ్స్ట్రాట్. హెచ్జేపి హిరణ్యగర్భ బ్రహ్మ మొదలుగా సకల వస్తు ప్రపంచము బ్రహ్మపై అధ్యాస, మిథ్య. నెక్స్ట్ ఇప్పుడు అది అది ఇచ్చినటువంటి దత్తాంశము, డేటా, ప్రూఫ్ కావాల్సిన డేటా అది ఇచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటి? ఓంకారము ఆస్పదము, సకల వాక్ ప్రపంచము ఓంకారముపై అధ్యాస. This we have to prove. This is first proof number 1. We require it. Onkaramu is the Adhara or the Aspadam, and Sakala Vak Prapancham is the Adheya or the Adhyasa on the Aspadam. That is the equation we have to prove first. Then, Sakala Vak Prapanchamu is equal to Sakala Pranadika Vastu Prapancham. ప్రాణాదిక అంటే హిరణ్యగర్భ ఆదుల నుంచి ఉన్న సకల వస్తు ప్రపంచము వాక్ ప్రపంచము ఒక్కటే. This also we have to prove. This is the equation number 2. So once we get the proof for these two, then we will see what will happen. We will get a status for the Onkara. That Onkara is the Aspada for the Vastu Prapancha. Then we get a problem. ఓంకారం వస్తు ప్రపంచానికి ఆస్పదము, ఆధారము అని చెప్పినట్లయితే మరి పరబ్రహ్మం మాట ఏమిటైంది? పరబ్రహ్మము ఓంకారము ఒక్కటే అనే డెరివేషన్, థర్డ్ లెవెల్ డెరివేషన్. అప్పుడు ఓంకారమే సర్వము అవుతుంది అనేటటువంటి తెలుసు. సో అర్థం చేసుకున్నారా? ఈక్వేషన్లు ఏమిటి? 2 ఈక్వేషన్ ఏమిటేమిటండి? ఆ ఈక్వేషన్లో కొంచెం టైం పట్టినా ఈరోజు ఇది కంప్లీట్ చేస్తే మంచిది. ఓపికగా ఉండండి. ఎందుకంటే ఇది బిట్గా చేస్తే మళ్ళీ మొదటి చెప్పాల్సి వస్తుంది ఆ రోజు. సో ఓంకారము ఆస్పదము, ఆస్పదం అనగా ఆధారము. సకల వాక్ ప్రపంచము ఓంకారముపై అధ్యాస. దట్ ఈస్ వన్ వీ హ్యావ్ టు ప్రూవ్. వీ హ్యావ్ నాట్ ప్రూవ్డ్ దట్, వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. సకల వాక్ ప్రపంచము ఈజ్ ఈక్వల్ టు సకల ప్రాణాదిక వస్తు ప్రపంచము. 2 worlds we have created. World A వాక్ ప్రపంచం, వరల్డ్ B ఈజ్ ఈక్వల్ టు వస్తు ప్రపంచం. A ఈజ్ ఈక్వల్ టు B అని రాసుకున్నాం. అది కూడా ప్రూవ్ చేయాలి మనం. లెట్స్ గో అండ్ డూ దట్ ప్రూఫ్ నౌ. ఓకే, దెన్ సకల వస్తు ప్రపంచము ఓంకారం అనే ఆస్పదంపై అధ్యాస. సకల వస్తు ప్రపంచము
దేని మీద అధ్యాసం చూపిస్తాము? ఓంకారం మీద అధ్యాసాన్ని చూపిస్తాం. అప్పుడు సకల వస్తు ప్రపంచము, పరమాత్మ కూడా అధ్యాసన ఒక ఒక ఇది ఉందిగా మనకు తెలుసు కదా. వస్తు ప్రపంచం అంటే పరమాత్మ నుంచే వచ్చిందంటే వస్తు ప్రపంచం అంతా కూడా భ్రాంతి, మిథ్య, అది ఆధారపడినటువంటిది. ఆధారము పరబ్రహ్మం అని తెలిసింది కాబట్టి అప్పుడు ఓంకారము ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ విచ్ వీ హ్యావ్ టు. ఓకే, let's go about each one. Now let's prove the first one. సకల వాక్ ప్రపంచము ఓంకారముపై అధ్యాస. సకల వాక్ ప్రపంచము ఓంకారముపై అధ్యాస. That is the first proof number one. How do I get it? Let's see. Vedanta is not blind belief. Vedanta is understanding by reason. Okay, Vedanta is not by just blindly believing because Upanishad has said, let me take that Omkara is everything. How do I take it? I have to understand, reason it. That's what exactly we are doing. ఓకే, సకల వస్తు అర్థ ప్రపంచము లేక వస్తు ప్రపంచం. అర్థ అన్న వస్తువు అన్న ఒకటే, అర్థము అన్న వస్తువు అన్న ఒకటే. వస్తు ప్రపంచమునకు ఆత్మ అధిష్టానం. శబ్ద ప్రపంచానికి ఏది అధిష్టానము? ఓం అధిష్టానం. వస్తు ప్రపంచానికి ఆత్మ అధిష్టానం తెలిసినటువంటిదే, గివెన్ డేటా అది. శబ్ద ప్రపంచానికి ఏది అధిష్టానం అంటున్నాం ఇప్పుడు? ఇక్కడ ఓం. అది ప్రూవ్ చేయాలి. ఎలా? పైన చెప్పినదే వీ కెన్ రీస్టేట్ యాజ్. దీన్ని తిరిగి రాసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఆల్జీబ్రాలో చేస్తాం, ఇట్ కెన్ బి రీస్టేటెడ్ యాజ్ అని రాస్తాం కదా. అదేవిధంగా ఆత్మయే వస్తు ప్రపంచముగా ప్రకటమగుచున్నది. వాట్ ఈస్ ద అబ్జెక్షన్? ఆత్మయే. అదిగో ఏతస్మిన్ షోడశ కళా పురుషే సర్వా ప్రభవంతి ఇది. అంటే ఈ షోడశ కళలన్నీ కూడా ఆ ఆత్మ నుంచే ప్రభవిస్తున్నాయి. ఆత్మయే వస్తు ప్రపంచంగా ప్రకటమవుతున్నది. రజ్జువే సర్పంగాను, మాలగాను, నీటి మార్కుగాను, ఒక బేటగాను అన్నిటిగా ప్రకటమవుతున్నది. సిమిలర్లీ ఓంకారమే అనేక శబ్ద రూపాలుగా ప్రకటమగుచున్నది. ఓంకారమే అనేక శబ్ద రూపాలుగా. అనేకం అంటే ఏమిటి? ఆల్ ఇన్క్లూజివ్. దీంట్లో లేనిదేం లేదు. అంటే అన్ని శబ్దాలు ఓంకారం. ఏ భాషలోనైనా, ఏ భాషలలో, ఏ భాషలలో, అన్ని భాషలు, హిబ్రూ, చైనీస్, జాపనీస్, యూరోపియన్ లాంగ్వేజెస్, ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఓంకారము మీదనే ఆధారపడున్నాయి. ఎలా అండి అది? ఓంకారమే అన్ని శబ్దములకు అధిష్టానము. ఎలాగా? ఓంకారానికి మొదటి అక్షరం ఏమిటండి అని అడిగాను అనుకోండి, రవికుమార్ గారు వెంటనే ఓం అండి మొదటి అక్షరం అండి. కాదు. ఓం అనేటటువంటిది ఒక సంయుక్తాక్షరం. అది సింపుల్ వన్ వర్డ్ కాదు, వన్ లెటర్ కాదు. ఓ అని చెప్పకూడదు. ఏది మొదటి అక్షరము? ఓ అని చెప్పకూడదు. ఓ అనేది ఆ ప్లస్ ఊల యొక్క సంయోగాక్షరం. ఓ ఈజ్ ఈక్వల్ టు ఆ ప్లస్ ఊ ఆర్ ఏ ప్లస్ యు. ఇంగ్లీష్లో రాస్తే ఏ యూనేమో ఊ అన్నదని యు అని రాస్తాం. ఏయుఎం అంటే ఓం. ఆ ఊమా అంటున్నాం కదా. ఓం. ఆ ప్లస్ ఊ. ఓ అనే అక్షరము ఆ ప్లస్ ఊ. మొదటి అక్షరం ఏమిటండి? ఆ. ఇక్కడ మొదటి అక్షరం ఏమిటండి? వెస్ట్రన్ లాంగ్వేజెస్లో ఏ అండి. రెండు ఒకటే. ఏయుఎంలో ఏ ఫస్ట్ లెటరు, ఆ ఉమాలో ఏ మొదటి అక్షరం. చూడండి, నోరు తెరిచాం. ఏదైనా మాట్లాడాలంటే నోరు తెరిస్తే మాట్లాడతామా, తెరవకుండా మాట్లాడతామా? చెప్పండి. ఏమిటర్థమైంది మీకు? ఏం అర్థం కాలే. అంటున్నారు ఏదో మీరు. నాకేం తెలియలేదు. నోరు తెరిచి చెప్పండి కరెక్ట్గా అంటారు. నోరు తెరిస్తే ఫస్ట్ సౌండ్ ఆ. ఆ ఆ ఈ ఒక్క శబ్దాన్ని ఈ పళ్ళు చూపించరా, చేచి ఊల వేసినట్టు పెట్టరా. ఊ. ఆ ప్లస్ ఆ ప్లస్ ఊ కలిపితే ఓ. ఈ అక్షరాలు, ఈ ఒక్క అక్షరం తాలూకా ఆ శ్వాసను నియంత్రించి రకరకాల ఈ ఎక్విప్మెంట్ స్పీచ్ని మాడ్యులేట్ చేయగానే అన్ని రకాల సౌండ్స్ వస్తున్నాయి. మరి కా అండి, కా అనేది ఇక్కనే అక్షరం పలకలేం కదా. దానికి ఆ అనేది చేరిస్తేనే ఇక్ అవుతుంది. ఇక్ ప్లస్ ఆ కా, ఇక్ ప్లస్ ఆ గా, అలాగే ఆ గా అన్నీ కూడా గుణితాలు. మొత్తం అక్షరాలు కూడా నోరు తెరిస్తే ఆ. ఈ ఆ నుంచే అన్నీ వస్తున్నాయి, లేకపోతే ఏ నుంచే అన్నీ వస్తున్నాయి. ఓ అనేది ఆ ఓల సంయోగాక్షరం.
భారతీయేతర భాషలకు ఆ మొదటి అక్షరం, పాశ్చాత్య భాషలకు ఏ మొదటి అక్షరం. వేదం ఏం చెప్పింది? అకారో వై సర్వవాక్. సర్వవాక్ అంటే అన్ని మాటలు అకారమే అని చెప్తుంది. ఎలాగా? అన్ని శబ్దములు ఆనే శబ్దము యొక్క వేరువేరు మార్పులే. మనం నోరు తెరిచి శబ్దం చేస్తే ఆ అనేది వస్తుంది. ఆ తరువాత చేసినటువంటి మార్పులే మిగిలిన మార్పులు. బిడ్డ చూడండి, మొట్టమొదట వాడు మాట్లాడడానికి రండి ఆ ఆ ఆ ఆ అంటుంటాడు. అంటే ఆ అనేది సౌండ్ తర్వాత ఈ ట్రైస్ టు లెర్న్ ఆల్ ద మాడ్యులేషన్స్, ఇంటోనేషన్స్ ఆఫ్ దట్ వెరీ లెటర్ ఆ, అండ్ ద రిమైనింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఫార్. ఆ అనేది మొదటి శబ్దము. మిగిలిన అన్ని శబ్దములు ఆ నుండి వచ్చిన మార్పులే. ఓంకారంలోని మొదటి సిలబల్ ఆ కనుక సర్వ శబ్ద ప్రపంచమునకు ఓంకారము ఆస్పదము, ఆధారము. యథా అద్వయ ఆత్మ పరమార్థ సన్ ప్రాణాది వికల్పస్య ఆస్పద భవతి. తెచ్చుకోవాలి. ఆస్పద భవతి యథా, ఏ విధముగా అద్వయమైనటువంటి ఆత్మ పరమార్థముగా ప్రాణాది వికల్పములకు ఆస్పదమై ఉన్నదో, ఆస్పద సన్ ఆస్పద భవతి. ఎక్స్టెండింగ్ ద సేమ్ ఎనాలజీ తథా. ఇవన్నీ భాక్యం వాక్యాలండి. ఆ ఎల్లో కలర్లోను సర్వ అపి వాక్ ప్రపంచ. వాక్ ప్రపంచంలో ఉన్న అన్ని మాటలు, అన్ని లైబ్రరీలు, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్ని లాంగ్వేజెస్లో కూడా ఆ అనేటటువంటి ఓంకారంలోని మొదటి అక్షరం నుంచి వస్తున్నాయి. తథా సర్వాపి వాక్ ప్రపంచ ఓంకార ఏవచ. అన్ని శబ్ద వికల్పములకు, అంటే శబ్దముల యొక్క మార్పులకు, లేకపోతే ఇవన్నీ అధ్యస్థము. ఉన్నది ఆ శబ్దమే, మిగతావన్నీ అధ్యస్థమయ్యే దాని మీద నిలబడి ఉన్నాయి. వాక్ ప్రపంచాన్ని ఓంకారమే ఆస్పదమవుతుంది. సర్వ వస్తు ప్రపంచానికి అధిష్టానం ఏమిటండి? మనకు తెలుసు, వస్తు ప్రపంచం. ఇదిగో ఏతస్మిన్ షోడశ కళా పురుష ప్రభవంతి. అదిగో ఆ పురుషుడు ఆత్మ, ఆ అధిష్టానము అదే. దాని నుంచి ఈ షోడశ కళా పురుష ప్రాణాది సర్వ వికల్ప అన్నారు. ఇక్కడ ప్రాణ ఈజ్ ఈక్వల్ టు యూనివర్స్ అని రాసుకోవాలి. ప్రాణము అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, హిరణ్యగర్భ బ్రహ్మ అంటే విశ్వం. విశ్వం అంతా కూడా అధిష్టానము మీద ఆధారపడి ఉన్నది అని తెలుస్తుంది మనకి. శబ్ద ప్రపంచం దాని మీద ఆధారపడి ఉందండి, దానికి అధిష్టానం ఓంకారం. ఏమిటొచ్చింది ఇప్పుడు? సకల శబ్ద ప్రపంచము ఓంకారము పైన నిలబడి ఉన్నది. ఫస్ట్ ఈక్వేషన్ పోయింది. సకల శబ్ద ప్రపంచానికి ఓంకారం అధిష్టానం. సకల వస్తు ప్రపంచానికి లేక అర్ధ ప్రపంచానికి లేక హిరణ్య గర్భం నుంచి ఉన్న మొత్తం విశ్వానికి అధిష్టానం ఏమిటి? అది ఆత్మ. ఆల్రెడీ ముందు తెలిసిన విషయమే ఇతర ఉపనిషత్తుల ద్వారా. దెన్ డస్ ఇట్ మీన్ దట్ దెర్ ఆర్ టూ రియాలిటీస్? శబ్ద ప్రపంచానికి ఒక అధిష్టానం గారు, అర్ధ ప్రపంచానికి మరో అధిష్టానం గారు, రెండు అబ్సల్యూట్ రియాలిటీలు ఉన్నాయా? అబ్బే, ఆచార్య సేస్ నో. హౌ డస్ హి సే? సహచ ఆత్మస్వరూపం రా. సహచ ఆత్మస్వరూపం ఏవ. సహచ ఓంకారమే ఆత్మస్వరూపం ఏవ. అదే ఆత్మస్వరూపము, ఆ ఓంకారమే ఆత్మస్వరూపము. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. దీస్ టూ ఆర్ నాట్ టూ ఇండిపెండెంట్ రియాలిటీస్, దే ఆర్ ద సేమ్ రియాలిటీ. ఈవెన్ దో వి రిఫర్ టు దెమ్ బై టూ వర్డ్స్. ఒకదాన్ని ఓంకారం అధిష్టానము శబ్దానికి అంటున్నాం, ఇంకో దానికి పరమాత్మ అధిష్టానము వస్తు ప్రపంచానికి అర్ధ ప్రపంచానికి అంటున్నాం. రెండు విధాలుగా చెప్తున్నాం, కానీ రెండు కోణాలలో చూడడమే కానీ అక్కడ ఉన్న వస్తుతత్వం ఒక్కటేరా. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎసెన్షియలీ వన్ అండ్ ద సేమ్. దర్ ఇస్ ఓన్లీ వన్. వస్తు లేక అర్ధ ప్రపంచం అనగా సత్. ఇది గట్టిగా పట్టుకోండి. ఇది వస్తు అంటే ఏమిటి? మెటీరియల్. ఉన్నది. ఉన్నదంటే ఉంది అంటే ఏమిటి? సత్. వస్తు అంటే సత్, ఉనికి. శబ్ద ప్రపంచం అంటే ఏమిటి? ఫలానాది అని తెలుస్తోంది. గోవు, బల్ల, వస్తువు, ఫలానా రోజా, మనిషి తెలుస్తున్నాయి కదా. అంటే చిత్. అంటే శబ్ద ప్రపంచం అనగా చిత్, వస్తు ప్రపంచం అనగా సత్. ఓహో, చాలా సింపుల్ అయిపోయింది. నాకు చెప్పారు మా గురుగారు ముందు, సదేవ చిత్ చిదేవ సత్. అది వేరే ఇది వేరే లేదు. వస్తు ప్రపంచం అనగా సత్, శబ్ద ప్రపంచం అనగా చిత్. సదేవ చిత్ చిదేవ సత్. ఉంటేనే తెలుస్తుంది, తెలిస్తేనే ఉందని అంటాం. చూడండి, ఇది ఉన్నది. ఉన్నదని ఉన్నదంటే ఇది ఉంది కాబట్టి నాకు తెలిసింది, నాకు తెలుస్తుంది కాబట్టి పెన్ను ఉన్నది నా దగ్గర అని చెప్తున్నాను. ఉండడము తెలియడము రెండు కాదండి, రెండు
ఒక్కటే. సదేవ చిత్ సిదేవ చిత్. శబ్దము ఈజ్ ఈక్వల్ టు చిత్, వస్తువు అర్ధ ప్రపంచము ఈజ్ ఈక్వల్ టు సత్. సత్ చిత్తు ఒకటే కనుక ఓంకారము పరమాత్మ వేర్వేరు అధిష్టానములు కావురా సౌమ్య అంటూ చెప్తుంది. ఉన్నది ఒకటే సత్యము. అదే శబ్ద ప్రపంచ అధిష్టానంగా చూస్తే ఓంకారము, అర్ధ ప్రపంచ అధిష్టానంగా చూస్తే ఆత్మ. మళ్ళీ వేదం నామభేద నాతో అధిష్టాన భేద. దీంట్లో పేరులోనే భేదం, కానీ ఇందులోనే వస్తుంది వేదాంతంలోనే, అంటే మన ముండకంలోనే. నామభేద నతు అధిష్టాన భేద. వీటిలో పేరులోనే భేదం, కానీ ఓంకారం అధిష్టానము శబ్ద ప్రపంచానికి, పరమాత్మ ఏమో ఈ వస్తు ప్రపంచానికి, అర్ధ ప్రపంచానికి, ఈ సృష్టికి అధిష్టానము అని చెప్పడం శబ్దములలో నామములలో భేదమే, కానీ అధిష్టానంలో భేదం లేదు. సదేవ చిత్ చిదేవ సత్ ఓంకార ఏవచ తదభిధాయకత్వాత్ అని రాశారు. ఓంకార ఏవచ తదభిధాయకత్వాత్. అభిధానం అంటే ఏమిటండి? నాకు అన్నీ కొత్తేనండి, ఈ సంస్కృతందే నాకు తెలియటలేదు. అభిధానం అంటే ఏమిటండి? అభిధానం అంటే రివీల్. అభిధానకత్వాత్ బికాజ్ ఇట్ ఈస్ రివీలింగ్, సిన్స్ ఓంకార రివీల్స్ ఆత్మ యాజ్ ఇట్స్ వెరీ నేచర్. టు రివీల్ వన్స్ వెరీ నేచర్ ఇస్ ద అభిధానం. తద్ ఓంకారం ఏవచ తద్ అభిధాయకత్వాత్. తత్ అంటే ఆత్మ యొక్క అభిధాయకత్వాత్, బికాజ్ ఓంకారం అభిధానమును రివీల్ చేస్తుంది కాబట్టి. చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. ఇదిగో ఇస్తున్నామండి. ఒకే స్త్రీ ఉందండి, ఒక వ్యూ పాయింట్లో చూస్తే భార్య అండి, ఇంకో వ్యూ పాయింట్లో చూస్తే తల్లి అండి, మరో వ్యూ పాయింట్లో చూస్తే స్త్రీ అండి. మరి ఎలా ఉండి పాసిబుల్? అలాగే ఒకే అధిష్టానము శబ్దాత్మకంగా చూస్తే ఓంకారం అని చెప్తాం, వస్తురూపంగా చూస్తే పరమాత్మ అని చెప్తాము. అంటే ఉన్నది ఒకే అధిష్టానము. ఓంకారము ఆస్పదము దేనికి? సకల వాక్ ప్రపంచానికి ఓంకారము ఆస్పదము. సకల వాక్ ప్రపంచము ఓంకారముపై అధ్యాస. ఈక్వేషన్ 1 proved. We have 3 proofs to do. 1 we have done. సకల వాక్ ప్రపంచము ఈజ్ ఈక్వల్ టు సకల ప్రాణాధిక వస్తు ప్రపంచము అని చూపించాలి. వాక్ ప్రపంచము, వస్తు ప్రపంచము రెండు ఒక్కటే అని చూపించాలి. దిస్ నౌ వీ హ్యావ్ టు ప్రూవ్. ఈక్వేషన్ 2 ఈజ్ నాట్ ఇట్ ప్రూవ్డ్. వీ హ్యావ్ టు స్టిల్ ప్రూవ్ ఇట్. లెట్స్ డూ దట్. ఓంకారం సరేనండి, శబ్ద ప్రపంచానంతటికీ ఆలంబనం ఏం చెప్పారు? ఆ అని తెలిస్తే ఆ అన్నారండి. ఆ తాలూకా మాడిఫికేషన్సే ప్రపంచంలో ఉన్న అన్ని భాషలండి, అన్ని భాషలే పదాలండి, ఆ పదాలే వాక్యాలండి, వాక్యాలే పుస్తకాలండి, పుస్తకాలే లైబ్రరీలు అండి, పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండి. ఓకే అండి, ఇట్ హ్యాస్ స్వాలోడ్. ఓంకారం సరేనండి, శబ్ద ప్రపంచానికి ఆలంబనం అధిష్టానం. అర్ధ ప్రపంచానికి నేను ఎలా అర్థం చేసుకోగలను దాన్ని అనే ఆశంక మనలాంటి వాళ్లకు కలుగుతుంది. కనుక శంకరాచార్య గివ్స్ ఎ రీజనింగ్. I cannot imagine a person who goes so systematically to prove everything. This is based on Chandogyopanishad 6th chapter. ఏమిటి ఆయన రీజనింగ్ చూడండి. శంకరాచార్య గివ్స్ ఎ రీజనింగ్ based on the 6th chapter of the 6వ rule 1. Now you have to apply certain rules of Vedanta. What are the rules? We have learned everything in Viveka Chudamani. And also we have read in several other Upanishad texts also. కార్యము కారణము కన్నా వేరు కాదు. ది కార్య ఆర్ ది ఎఫెక్ట్ ఇస్ నో డిఫరెంట్ ఫ్రమ్ ది కారణ. కారణము కన్నా స్వతంత్రమైన ఉనికి కలిగి ఉండదు. సింపుల్ ఎగ్జాంపుల్, పూరి, గోధుమ పిండి. గోధుమ పిండి కన్నా పూరి వేరు కాదు. గోధుమ పిండి లేకపోతే పూరి మైదా పిండితో చేయొచ్చని చెప్పకండి. దట్ ఈస్ ద డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. గోధుమ పిండి లేక మైదా పిండి అనుకోండి. గోధుమ పిండి కారణమవుతే పూరి కార్యమవుతే ఈ కారణము లేందే ఈ కార్యము ఉండదు. రెండోది, పూరి లేకపోయినా గోధుమ పిండి ఉంటుంది. కారణము కార్యము కన్నా వేరు కాదు. కారణం స్వతంత్రమైన ఉనికి కలిగి ఉంటుంది. మూడవది, కారణము కార్యమంతా వ్యాపించి ఉంటుంది. కారణనాశే కార్యనాశ. కారణం లేకపోతే కార్యము ఎఫెక్ట్ కూడా ఉండదు. బట్ ద రివర్స్ ఇస్ నాట్ ట్రూ. పూరి లేనంత మాత్రం ఇంట్లో గోధుమ పిండి లేదనడానికి లేదు. ద రివర్స్ ఇస్ నాట్ ట్రూ. రూల్ నెంబర్ 2, అన్ని కార్యములు నామములే. ఎనీ ఎఫెక్ట్ ఈజ్ ఓన్లీ నేమింగ్.
అన్ని కార్యములు నామములే. కొండ, ముంత, పిడత, మలక ఇవన్నీ నామములు. అసలు ఏమిటండి కారణము? కారణము మట్టి. అదే కోట్ చేస్తున్నాను ఇక్కడ. వాచారంభణం వికారో నామధేయం చాంద్రోగ్యోపనిషత్తు 6th అధ్యాయం. మట్టి లేని కుండ ఇత్యాదులు ఉండవు. మట్టి లేకుండా కుండ ఉండదు, ముంత ఉండదు, పెడుతుండదు, మలకుండదు. అలాగే బంగారం లేకుండా ఏ నగ ఉండదు. పరబ్రహ్మము లేకుండా ఈ ప్రపంచము ఉండదు. మట్టి లేని కుండ ఇత్యాదులు ఉండవు. ఉనికిగా మట్టి నామరూపాలుగా ఇవా వేరువేరుగా ఉన్నట్టుగా ప్రపంచము. అంటే ఈ ప్రపంచంలో కనిపిస్తున్న సర్వకార్యములు నామరూపములే గాని కారణంగా చూస్తే ఈ నామరూపాలలో నిత్యత్వం లేదు. అదే వాచారంభణం వికారో నామధేయం. ప్రపంచంలోని సకల వస్తువులు పేర్లు మాత్రమే. ఆవు, వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఇస్ ఎ నేమ్. మీరు ఆవు అన్నారు, ఇంకో ఊర్లోకి వెళ్తే వాడు కవ్వు అంటాడు, ఇంకో చోటకి వెళ్తే ఇది గవా అంటాడు. భాషను బట్టి పేర్లు మారుతాయి కానీ వస్తువు ఒకటే కదా. ప్రపంచంలోని సకల వస్తువులు పేర్లు మాత్రమే. వస్తు ప్రపంచమంతా శబ్దమే. సకల శబ్దాలకే అధిష్టానం ఓంకారమే. సకల వస్తు ప్రపంచము శబ్దమాత్రం కాబట్టి సకల వస్తు ప్రపంచానికి అధిష్టానం ఓంకారం. వాచారంభణం వికారో నామధేయం వృత్తికేత్యేవ సత్యం అనే 6వ అధ్యాయంలో చాందోగ్యం నుంచి పట్టుకొచ్చి మట్టి లేనిదే కొండ ఇత్యాదులు ఉండవురా. కొండ, ముంత, పెడతా, మలక అనేటటువంటివన్నీ కూడా నామములు. ఈ నామములన్నీ మట్టి కంటే భిన్నంగా లేవు. ఇవన్నీ పేరులే తప్ప వీటికి వేరే ఉనికి లేదు. ఇందాక చెప్పుకున్నాం కదా, రూల్స్ ప్రకారంగా కార్యము కన్నా కారణము వేరు కాదు, కారణము కన్నా స్వతంత్రమైన ఉనికి కార్యం కలిగి ఉండదు. కారణనాశే కార్యనాశ. అన్ని కార్యములు నామరూపములే. అదే వాచారం వికారం నామం. ఏమిటి తేలింది ఇప్పుడు? ప్రపంచంలో సకల వస్తువులు పేర్లు మాత్రమే. వస్తు ప్రపంచమంతా శబ్ద మాత్రము. ఈ శబ్దాలన్నిటికీ అధిష్టానం ఏమిటి? ఆల్రెడీ ప్రూవ్ చేసాం. అన్ని శబ్దాలకు అధిష్టానం ఆ నోరు తెరిస్తే వస్తుందండి, ఆ నుంచి అన్నీ వస్తాయండి, అది ఓంకారం అని ఈక్వేషన్ అని ప్రూవ్ అయిపోయింది. సకల వస్తు ప్రపంచము ఏమిటి చెప్పాము? శబ్దమాత్రం. ఇప్పుడు ఈ ఈ ప్రూఫ్ వల్ల. కాబట్టి సకల వస్తు ప్రపంచానికి ఇప్పుడు అధిష్టానం ఏమవ్వాలి? ఓంకారం. ఎందుకు? సకల శబ్దాలకే అధిష్టానం ఓంకారం. సకల వస్తు ప్రపంచము శబ్ద మాత్రమే. వాచారంభణం వికార. కాబట్టి సకల వస్తు ప్రపంచము ఓంకారం పైననే నిలిచి ఉన్నది. ఓంకార ఇస్ ది శబ్ద ప్రపంచ అండ్ ఆల్సో ది అర్థ ప్రపంచ. ఓంకార ఇస్ ద అధిష్టాన ఫర్ ది శబ్ద ప్రపంచ యాజ్ వెల్ యాజ్ ది అర్థ ప్రపంచ. ఏమిటండి ఇక్కడ యుక్తి? శబ్ద ప్రపంచమునకు భిన్నముగా వస్తు ప్రపంచము లేదు. వస్తు ప్రపంచం ఉండాలి అంటే దానికి పేరు ఉండి తీరాలి. పేరు లేనటువంటి వస్తువు మీరు ఒకటి చూపించండి. టెల్ మీ వన్ థింగ్ విచ్ యూ మే నాట్ నో ద నేమ్ ఆఫ్ ఇట్, but there must be a name. Then only you can feel, perceive, express, and then get into an anubhava and then explain to others. What is the rule now? Let's see. శబ్ద ప్రపంచము నాకు వేరుగా వస్తు ప్రపంచము లోనే లేదు. నెక్స్ట్ కొటేషన్ ఇస్తున్నారు. వికార వాచారంభణం నామధేయం. వాచారంభణం వికారో నామధేయాన్ని తిరిగి రాసుకుంటే అదే సెంటెన్స్ని వికార వికల్పములు, మార్పులు, వేర్వేరుతనము, వాచారంభణం వాక్కునందే నామధేయమునందే ఉన్నది. చాందోగ్య సేస్ వరల్డ్ ఎగ్జిస్ట్ ఆన్ యువర్ టంగ్. ది ఎంటైర్ వరల్డ్ exists in the name of the tongue. This word is word only. This is an beautiful word. WORLD, word. All you have to do is remove R and S. Sorry, remove only L. Then it becomes word. The word is word only. Ade vacharambanam vikar. Sarva pranadihi ఆత్మ వికల్ప. అన్ని సర్వ ప్రాణాది, ప్రాణము నుంచి వచ్చినటువంటి అన్ని కూడా ఆత్మ యొక్క వికల్పములే. ప్రాణాది అంటే విశ్వం సర్వం, అవన్నీ కూడా ఆత్మ యొక్క వికల్పములే, ఆత్మపై అధ్యాసలే. ఓంకార వికార శబ్దాభిధేయ చ. ఓంకార వికారములే శబ్ద అభిధేయము చ. అదే ప్రపంచములోని
సకల వస్తువులు ఆత్మపై అధ్యాస అయిపోయింది. ఇది ఇక్కడ ప్రూవ్ చేశారు. ఇంతకుముందు ఏం చెప్పాము? సకల శబ్దములు, వస్తు ప్రపంచమంతా సకల శబ్దములు, ఈ సకల శబ్దములు ఓంకారం మీద ఉన్నాయి అన్నాము. ఇక్కడ ఏంటన్నాము? సకల శబ్దములు ఆత్మ మీదే ఉన్నాయి, సకల వస్తు ప్రపంచము ఆత్మ మీదే ఉన్నాయి అన్నాము. అని నామముల చేతే ప్రకటమవును. శబ్దములన్నీ ఓంకారం మీద అధిష్టానం మీద అధ్యస్థమై ఉన్నాయి, ఆత్మ మీద కూడా అధ్యస్థమై ఉన్నాయి. అంటే రెండు ఉన్నాయా? లేవు. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ఓంకార. సకల వస్తు ప్రపంచము రివీల్డ్ బై ఓంకార పై అధ్యస్థం. అంటే సకల వస్తు ప్రపంచము ఏదైతే అభిధేయమైనదో, రివీల్ అయినదో, అది ఓంకారము మీద అధ్యస్థము శబ్దరాశి చేతనే. సో ఆచార్యుల వారు ఈజ్ కమింగ్ ఓంకార వికార శబ్దాభిధేయ సర్వ ప్రాణాది ఆత్మ వికల్ప అభిధాన. సర్వ ప్రాణాది ఆత్మ వికల్ప. ఇవన్నీ వస్తు ప్రపంచం, ఇవి ఆత్మ వికల్పం. ఓంకార వికార శబ్దములు ఇవన్నీ కూడా ఓంకారం నుంచి ఓంకారం మీద ఆధారపడ్డాయి. అభిధేయం రివీల్డ్ యాజ్ ఓంకార, ఇవి రివీల్డ్ యాజ్ ఆత్మ వికల్ప అభిధాన. సో దీస్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అంటూ చెప్తున్నారు. వ్యతిరేకేణ నాస్తి. ఇది 1, ఇది 2, ఇది ఏ, ఇది బి. శబ్దాలన్నీ ఓంకారము, ఈ వస్తు ప్రపంచము ప్రాణాదిమ హిరణ్య గర్భం నుంచి అంతా కూడా ఆత్మ మీద ఉన్నాయి, బి అని రెండు లేవురా. వ్యతిరేకేణ నాస్తి. దెర్ ఆర్ నో టూ థింగ్స్ దేర్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. అబ్జెక్షన్స్ డూ నాట్ ఎగ్జిస్ట్. ఆబ్జెక్ట్స్ డూ నాట్ ఎగ్జిస్ట్ అపార్ట్ ఫ్రమ్ వర్డ్స్. అపార్ట్ అని ఉండాలి. Words do not exist separate from Omkara. Objects do not exist separate from words. అంటే objects are not there separately than the words. Words do not exist separate from the Omkara. That also we know. Every word is Omkara. Omkara is everything. Then Omit Chetat Aksharam Sarvam. ప్రూవ్ అయిపోయిందండి. వచ్చేసాం. ఇంకొకే ఒక స్లైడ్, దాంతో క్లోజ్ అయిపోతుంది. ఏమిటి? ఆచారంభణం వికారం నామధేయం. ఎంటైర్ వరల్డ్ ఆఫ్ ప్లూరాలిటీ is names. That is one statement he has given, one quotation. These quotations are very profound, very important for us. So no such thing called world at all. The world is only a word. Very, very difficult to serve. అదేమిటండి బాబు, నా ముందు గ్లాస్ ఉంది, ఈ గ్లాస్ వేరే లేదు, ఈ వర్డ్ కన్నా వేరే లేదు. గ్లాసు అని చెప్పడమే వర్డే గ్లాస్ తప్ప వేరే లేదు అంటున్నాం. ఆచారమ్మణం వికారో నామధేయం. తస్యేదం వాచాతంత్యా నామభిర్ దామభిర్ సర్వం సితం అని ఐత్రేయ ఆరణ్యకం నుంచి పట్టుకొచ్చారు. ఐత్రేయ ఆరణ్యకంలో 2:1:6, అక్కడ నెంబర్ ఇవ్వలేదు, అది 2:1:6 నుంచి వచ్చింది. అది తస్యేదం వాచాతంత్యా నామభిర్ దామభిర్ సిత సర్వం. ఇక్కడ చిన్న వివరించుకోవాలి. పూర్వం రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, ఆవుల్ని మేతకు తీసుకెళ్లేటప్పుడు 20 ఆవులను అబ్బాయికి ఇచ్చేవాడు. మన గోపాలుడు కూడా అలాగే కదా. మరి ఈ గోవులను తీసుకెళ్లేటప్పుడల్లా ఒక్కొక్క 20 తాళ్ళు కట్టి, ఆ 20 తాళ్ళు ఈ గోపాలుడి చేతిలో భుజమే పెడితే వాడు ఈడ్చి వాటిని తీసుకెళ్ళలేడు, వాటిని కంట్రోల్ చేయలేడు. ఏం చేసేవాళ్ళు? ఆవుకు ఒక స్పెసిఫిక్ తాడు, ఒక్కొక్క ఆవు మెడలో ఒక తాడు కట్టేవారు. దానిని విశేష దామము లేక విశేష తంతువు అంటారు. విశేషం అంటే స్పెసిఫిక్ టు దట్ పర్టికులర్ కౌ. ఈ విశేష తంతువులన్నిటి తాలూకా చిగురులన్నీ కలిపి ఒక తాడు కట్టేవాడు. దానిని సామాన్య తంతువు అంటారు. ఈ సామాన్య తంతువుని ఈ గోపాలుడు పట్టుకుంటాడు. ఈ సామాన్య తంతువుని పట్టుకుంటే దాని ద్వారా విశేష తంతువులు అంటే ఇండిపెండెంట్ సెపరేట్ neckties of the cows will be there. That is Vishesha Tantu, the necktie of the individual cow. These neckties are all united to one particular rope, and that is called the Samanya Tantu. ఈ సామాన్య తంతువును పట్టుకుని ఈ విశేష తంతువుల ద్వారా ఉండేటటువంటి గోవులను కాసేవారు. ఆ ఉదాహరణను ఐత్రేయారణ్యకం పట్టుకొచ్చింది. తదస్య ఇదం వాచాతంత్యా నామభిర్దామభిర్ సర్వం స్థితం. అంటే ఏమిటి? ముందు ఆ అని తెరిచి ఒక జనరల్ సౌండ్ చేసామన్నమాట. దాన్ని ఏమిటన్నాం? స్పీచ్ అందాం. దాన్ని స్పీచ్ అని కూడా సౌండ్ అందాం. స్పీచ్ అవ్వలేదు కదా. ఈ సౌండ్ ఏమవ్వాలి? స్పీచ్ అవ్వాలి. అంటే ఈ సౌండ్ అనేటటువంటిదేమో సాధారణ తంతు, ఈ స్పీచ్ అనేదేమో విశేష తంతు. అంటే రామ,
నాగరత్నం గారు, రవి గారు, కుమార్ గారు అంటూ స్పెసిఫిక్గా చెప్పింది విశేష తంతు. సాధారణ తంతు నోరు తెరిచి అని చెప్పడానికి చెప్పింది సాధారణ తంతు. ఈ సాధారణ తంతువులు ఈ విశేష తంతువులను పట్టుకొని ఉంటాయి. నామభిర్ధామము, నామము అంటే పేరు, దామము అంటే తాడు. వాచాతంత్య అంటే స్పోకెన్ వర్డ్, సౌండ్ తాలూకా తంతి. తంతి అంటే మళ్ళీ దామం అన్నా తంతి అన్నా ఒక్కటే అర్థం. తంతి అంటే రోప్, తాడు. అలాగే దామం అన్న రోప్. దామోదరుడు అంటున్నాం కదా, వాళ్ళ అమ్మ తాడు పుట్టకి కట్టేసింది కదా తాడేసి. అందుకని ఉదరమున దామము గలవాడు దామోదరుడు, దామము చేత ఉదరము బంధింపబడినవాడు దామోదరుడు. దామము తాడు ఇంతకి. అయితే తస్యేదం వాచాతంత్య నామభిర్దామభిర్ సర్వం సితం. వాట్ ఈస్ సితం? ఐ నెవర్ హెర్డ్. స్థితం విన్నాను, సితం అంటే నేను వినలేదు. కనెక్టెడ్ బై అని అర్థం. సితం అంటే కనెక్టెడ్ బై, నెట్వర్క్. సో నౌ we are now connected by network of the internet. That's why we are able to do the job. We are sitam. అండ్ రవి ప్రకాష్, రవికుమార్, నాగరకృష్ణ గారు, జ్యోతిపద్మజి గారు, వీళ్ళందరూ వీఆర్ ఆల్ సితం. త్రూ వాట్? త్రూ ఎ నెట్వర్క్. దట్ ఈస్ అ కనెక్టెడ్ బై సామాన్య తంతు అండ్ విశేష తంతు. ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ వాట్ ఈస్ సామాన్య తంతు అండ్ వాట్ ఈస్ విశేష తంతు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కౌస్. నౌ వాచాతంత్య అంటే ఈ శబ్దము అనేటటువంటి తంతి ద్వారా సామాన్య తంత్య, స్పీచ్ అనేటటువంటి నామములు, నామభిర్ధామభి విశేష తంత్య. వాచాతంత్య సామాన్య తంత్య, నామభిర్ధామభి విశేష తంత్య. వాచాతంత్య జనరల్ రూప్ ఆఫ్ స్పీచ్, నామభిర్ధామభి స్పెసిఫిక్ రూప్స్ ఆఫ్ మెనీ నేమ్స్. తస్యేదం సర్వం ఈ వస్తు ప్రపంచమంతా. తస్య దాని యందు, ఇదం సర్వం ఈ వస్తు ప్రపంచమంతా. తస్య ఇదం, తస్యేదం ఆ ఈ వస్తు సిద్ధం కట్టబడి ఉన్నది, కనెక్టెడ్ నెట్వర్క్. సర్వం హి, ఇంకో కొటేషన్ ఇచ్చారు, సర్వం హి ఇదం నామాని సితం అని కలుపుకోవాలి అక్కడ. సర్వం హి ఇదం నామాని సితం, ఈ నామముల యందే కనెక్ట్ అయినది. ఇది ఐతిరేయారానికి అన్నది. సర్వము connected to names only. Ityadi Shrutibihi. These are the quotations to say Vastu Prapancha is equal to Sabda Prapancha. So, what did we prove? Sakala Sabdamulaku Onkaramu Adharamu Aspadamu. Number 1. Number 2. సకల వస్తువులు శబ్దము కంటే వేరు కాదు. వస్తువు అంటేనే శబ్దం ఉంటేనే వస్తువు, వస్తువు ఉంటేనే శబ్దము. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే. అర్థము అనగా వస్తువు, వాక్ అనగానేమో శబ్దము. శబ్దము వస్తువు విడదీయ రానివి. అంటే శబ్ద ప్రపంచం అంటే వస్తు ప్రపంచమే. శబ్ద ప్రపంచం ఓంకారం మీద ఆధారపడి ఉన్నది అంటే వస్తు ప్రపంచము ఓంకారం మీద ఆధారపడి ఉన్నది. వస్తు ప్రపంచం ఓంకారం మీద ఆధారపడింది అంటే ఓంకారమే సర్వం అని చెప్పాలంటే ఓంకారం ఒక రియాలిటీ, పరమాత్మ ఒక రియాలిటీ ఎలా ఉంటాయి? రెండు రియాలిటీలు లేవు కాబట్టి ఉన్నది ఒకటే రియాలిటీ కాబట్టి ఇది అధిష్టానం ఓంకారం అంటే, అది అధిష్టానం అంటే ఓంకారము ఆత్మ ఒక్కటే ఉండాలి. అది అనాలిసిస్. అతః ఆహా పై కారణములను దృష్టి అందుంచుకునే అందువలన చెప్పబడినది. అతః ఆహా ఏమిటి? పైన ఉన్నటువంటి పురుష దృష్టి అందుంచుకునే మొదటి మంత్రము ఓమిత్యేతద్ అక్షరం సర్వం అనేది రాబోతుంది. దాన్ని గట్టిగా పట్టుకోండి వచ్చే వారంలో. ఇక్కడతో ఇది అయినది. ఒకసారి ఈ కొటేషన్ ఆయన ఇచ్చారు ఇవాళ దాంట్లో. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తతే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్.